వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా. రోజు పార్వతీదేవి వినాయకుడిని స్నానానికి వెళ్తా అడ్డు పెట్టి వెళ్ళింది, కాపలా పెట్టి వెళ్ళింది. అప్పుడు మహాశివుడు వస్తే వినాయకుడు లోపలికి పంపించలేదు. ఎందుకు లోపలికి పంపించట్లేదు నన్ను అని అడిగితే మా అమ్మ చెప్పింది, మా అమ్మ పార్వతీదేవి చెప్పింది ఎవరిని లోపలికి పంపించద్దు అని చెప్పింది అని చెప్పాడు బాలగణేశుడు మహాశివుడికి. అప్పుడు మహాశివుడికి కోపం వచ్చి గణేశుడు తలని త్రిశూలంతో నరికేశారు. అప్పుడు పార్వతీదేవి వచ్చి మన్మశివుడి మీద కోపడింది. అప్పుడు శివుడు ఏం చేశారంటే అడ్గం బడ్గంని వెళ్ళి ఏనుగు తలని తెమ్మన్నాడు. అడ్గం బడ్గం వెళ్ళి ఏనుగు తలని తెచ్చారు. తెచ్చినప్పుడు మహాశివుడికి ఇచ్చారు. మహాశివుడు గణేశుడి తల దగ్గర పెట్టి తన పవర్తో ప్రాణం పోశాడు. అప్పుడు గణేశుడు మామూలు మంచిగా అయ్యారు. నమస్కారం. అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు.